ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు గుడ్ న్యూస్ అని చెప్పి ఒక వార్త వచ్చింది. అదేంటో చూద్దాం. ముందుగా మీరు వీడియోని లైక్ చేయండి. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్న మధ్యంతర బడ్జెట్పై అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే ఈ బడ్జెట్లో దీర్ఘకాలిక కరువు భత్యంపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 18 నెలలుగా నిలిచిపోయిన డిఏ బకాయిలను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి చేసినట్లు ఎకనామిక్స్ టైమ్ కథనం పేర్కొంది. కరోనా సంక్షోభంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని అంగీకరిస్తూనే దేశం అంటువ్యాధి నుండి కోలుకుంది మరియు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని అన్నారు. అందుకే రానున్న బడ్జెట్ సమావేశాల్లో 3 కరువు భత్యం నిలుపుదల నిర్ణయాన్ని పునరాలోచించాలని లేఖ రాశారు. సస్పెండ్ చేసిన డిఏ బకాయిలను విడుదల చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవి విరమణ చేసిన వారు కృషిని గుర్తించడమే కాకుండా దేశానికి చిత్తశుద్ధితో సేవలు అందించిన వారికి ఊరట లభిస్తుంది అన్నారు. ముఖేష్ సింగ్ లేఖపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా జనవరి 2020 నుండి జూన్ 2021 వరకు సుమారు 18 నెలల పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సిన డియర్నెస్ అలవెన్స్లు మరియు డియర్నెస్ రిలీఫ్ను మోడీ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ సమయంలో కోవిడ్-19 వ్యాప్తి చెందడం వల్ల కేంద్రం కఠినమైన ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఫైనాన్స్ కోసం పంకజ్ చౌదరి చెప్పారు.